రోడ్డు కూడా మరి 22 కిలోమీటర్ల రోడ్డు 545 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీని కూడా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్లో ఉంది. అది కాకుండా మరొక రోడ్డు NH 167N మహబూబ్ నగర్ చించోలి సెక్షన్లో ఇది 60 కిలోమీటర్ల రోడ్డు 703 కోట్ల రూపాయలతోటి ఇది కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంకా పూర్తి కావాల్సింది. అదేవిధంగా NH 161BB బోధన్ బాసరా బైన్సా సెక్షన్లో ఉన్నటువంటి రోడ్డు ఇది కూడా 56 కిలోమీటర్ల రోడ్డు 644 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వము ఇది ముందుకొచ్చింది. ఇది కూడా మరి సుమారు 10 హెక్టార్ల మరి భూమి సేకరణ చేయాల్సి ఉంది. అదేవిధంగా NH 365B జనగాం దుబ్బేడ సెక్షన్లో ఇది 45 కిలోమీటర్ల పొడవున్నటువంటి రోడ్డు 423 కోట్లతో ఈ రోడ్డు కూడా చేస్తున్నాం. దీన్ని కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది. అది కూడా ఎంత తొందరగా ల్యాండ్ అక్విజిషన్ చేసి జాతీయ రహదారులకు ఇచ్చినట్లయితే అది కూడా రోడ్డు పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నటువంటి కల్వకుర్తి కొల్లాపూర్ NH 167K ఇది కూడా 79 కిలోమీటర్ల రోడ్డు 886 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది. అదే కాకుండా NH 167తో పాటు ఇది మరొకటి మెదక్ ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి సెక్షన్లో మరి ఈరోజు 43 కిలోమీటర్ల రోడ్డు 399 కోట్ల రూపాయలతోటి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సింది. అది కూడా పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది కాకుండా ఎల్లారెడ్డి రుద్రూరు NH 765D ఇది 51 కిలోమీటర్లు 499 కోట్లతోటి ఈ రోడ్డు కూడా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్లో ఉంది. అదేవిధంగా NH 765DG మెదక్ సిద్దిపేట మధ్యలో కూడా 70 కిలోమీటర్లు 882 కోట్ల రూపాయలతోటి పని జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాల్సి ఉంది. ఇది కాకుండా NH 3536 సిరోంచా మహాదేవ్పూర్ ఇది కూడా మరి 17 కిలోమీటర్ల రోడ్డు 163 కోట్ల రూపాయలతోటి ఇది కూడా ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది. ఇదే కాకుండా ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం విజయవాడ NH 163G ఖమ్మం విజయవాడ మధ్యలో వెంకటాయపాలెం విలేజ్ టు బ్రాహ్మణపల్లి విలేజ్ వరకు 29 కిలోమీటర్ల రోడ్డు 1022 కోట్ల రూపాయలతోటి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే జరుగుతూ ఉంది. ఇది కూడా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఇదే గ్రీన్ఫీల్డ్లో కొన్ని బిట్స్ చెప్తా ఉన్నాను. ఇదే 163G వరంగల్ ఖమ్మం గ్రీన్ఫీల్డ్కి సంబంధించినటువంటి వెంకటాపురం విలేజ్ టు వరంగల్ జిల్లా ఇది. అదేవిధంగా తాళసంకేశ విలేజ్ మహబూబాబాద్ మధ్యలో 39 కిలోమీటర్ల రోడ్డు 1061 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇది కూడా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాల్సి ఉంది. ఇదే కాకుండా మరొక ఇదే గ్రీన్ఫీల్డ్ మంచిర్యాల టు వరంగల్ పింగళపల్లి విలేజ్ నుంచి
ఓరుగొండ విలేజ్ వరకు 39 కిలోమీటర్ల రోడ్డు 1170 కోట్ల రూపాయలతోటి 1170 crores ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో గ్రీన్ఫీల్డ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంకొకటి మంచిర్యాల టు వరంగల్ ఫ్రమ్ పుట్టపాక విలేజ్ నుంచి పగిడిపల్లి విలేజ్ వరకు 37 కిలోమీటర్ల రోడ్డు 1115 కోట్లతో ఇది కూడా గ్రీన్ఫీల్డ్ హైవే చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా వరంగల్ ఖమ్మం మధ్యలో మరి వెంకటాపాయ విలేజ్ ఖమ్మం నుంచి ఇది తాళ్ళ సంకేజ విలేజ్ వరకు, తాళ్ళ సంకేశ నుంచి వెంకటాయపురం వరకు ఇది 30 కిలోమీటర్ల రోడ్డు 1098 కోట్లతోటి ఈ రోడ్డు కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్ ఇంకా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇది కాకుండా ఖమ్మం విజయవాడ మధ్యలో బ్రాహ్మణపల్లి కిమిడిచెల్ల రిమిడిచెల్ల మధ్యలో 29 కిలోమీటర్ల రోడ్డు 862 కోట్లతోటి ఈ రోడ్డు కూడా చేస్తూ ఉన్నాం. ఇది కూడా ల్యాండ్ అక్విజిషన్ లిటిగేషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించి వరంగల్ ఖమ్మం మధ్యలోని హన్మకొండ జిల్లా మరి ఓరుగొండ గ్రామం, అదేవిధంగా వెంకటాపూర్ వరంగల్ జిల్లా, ఈ 2 గ్రామాల మధ్యలో 38 కిలోమీటర్ల రోడ్డు 1140 కోట్ల రూపాయలతోటి రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా వేగవంతంగా పూర్తి చేయాలి. ఈ రకంగా ఈ యొక్క 244 కిలోమీటర్ల